బిగ్ బాస్ హౌస్‌లో జరుగుతున్న నామినేషన్స్‌లో ప్రతి ఒక్కరి టార్గెట్ మణికంఠ మీదే. మణికంఠ తన స్ట్రాటజీస్‌తో బ్రెయిన్ గేమ్ ఆడుతున్నాడు. అది ఎవరికీ నచ్చడం లేదు. పైగా ప్రతి ఒక్కరూ తన పైన ఆరోపించే మాటేంటి అంటే, "నువ్వు మాతో కనెక్ట్ అవ్వడం లేదు, మింగిల్ అవ్వడం లేదు, నువ్వు ఒకటే సెపరేట్‌గా ఉంటున్నావు, అలా ఎందుకుంటున్నావు" అనైతే అంటూ ఉంటే, ఇక మణికంఠ ఏం చెప్తాడు, "నాకలాగా అలవాటైపోయింది. చిన్నప్పటి నుంచి నేను పడిన కష్టాలు కానీ, నేను అనుభవించిన బాధలు కానీ నాకు ఒంటరిగా ఉండేలాగా చేసేశాయి. ఇప్పుడేదో ఒక చిన్న అవకాశం వచ్చింది. దీని నుంచైనా నేను బయటపడాలనుకుంటున్నాను. కానీ కొంచెం టైం పడతది" అనైతే చెప్తూ ఉంటే, విష్ణుప్రియ ఓవైపు, శేఖర్ భాష ఓవైపు, నవీన్ ఓవైపు ప్రతి ఒక్కరు మనకంటనే టార్గెట్ చేస్తూ, "నువ్విలా కనెక్ట్ అవ్వడం లేదనే మేము నామినేట్ చేస్తున్నాం" అని చెప్తే ఎంతకని కామ్‌గా ఉంటాడు. ప్రతి ఒక్కరు సిల్లీ సిల్లీ రీజన్స్‌తో కనెక్ట్ అవ్వడం లేదు అని ఒక్క మాటతో నిన్ను నామినేషన్ చేస్తున్నాము అంటే తనకైనా బాధ అనిపించదా? అందుకే మొదటిసారిగా ఓపెన్ అయ్యాడు. అసలు నేను ఎందుకిలా ఉన్నాను? చిన్నప్పటి నుంచి నేను పడిన బాధలు మీకు తెలియవు. అందుకే మీరిలా మాట్లాడుతున్నారు. చ కన్న తండ్రి చనిపోయాడు. అమ్మ వేరే పెళ్లి చేసుకుంది. ఆయనతో తిట్లు. అమ్మ చనిపోయింది. కనీసం అమ్మ శవాన్ని కాల్చడానికి కూడా, కట్టెలు పేర్చుకోవడానికి కూడా నేను అందరిని అడుక్కొని మరీ చేసుకున్నాను. అలాంటి సిట్యుయేషన్స్ నుంచి వచ్చాను. పాప దూరమైంది. భార్యతో డివోర్స్ అయింది. ఇవన్నీ బాధ అనేది నాలో ఉంటుంది కదా! కానీ కలుస్తాను. నేను గేమ్ ఆడడానికే కదా ఇక్కడికొచ్చాను అన్నట్టు చెప్తూ ఉంటే, తల్లి సెంటిమెంట్‌తో ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతారు. అయ్యో! తన తల్లి విషయంలో ఇంతగా బాధపడ్డాడా మణికంఠ అంటూ ప్రేరణ కానీ, యష్మి కానీ, నైనిక కానీ అందరూ కంటనీరు పెట్టేసుకుంటారు. అంత బాధాకరం. మణికంఠ విషయంలో జరిగిన గతమైతే ప్రతి ఒక్కరికి కన్నీరు పెట్టిచ్చేస్తుంది.